వెల్కమ్ టు స్కైలాబ్ సోల్. మా టెర్రస్ గార్డెన్ లో చెర్రీ టమాటాలు ఉన్నాయి. మొక్కలన్నీ తీసేస్తున్నాము. ఇవన్నీ కోసేసి వాటిని కోసుకుంటున్నాను. చూసారు కదా, మొక్కలన్నీ ఎండుకొని ఇంకా కాయలు కూడా అయిపోవచ్చినాయి. ఇంకా ఈ చెట్లు తీసేస్తే వేరే పెట్టుకోవచ్చు కదా మొక్కలు అనేసి ఈ కాయలన్నీ కోసేస్తున్నాను. కోసేసి కొన్ని మొక్కలు మరి కొద్దిగా ఎండిపోయి అనుకున్నాయి తీసేస్తాము. చూడండి, చెర్రీ టమాటాలు. ఇవి మనకి సూపర్ మార్కెట్ లో చాలా ఎక్కువ రేటు ఉంటాయి. మనకి ఇంట్లో పండుతున్నాయి కాబట్టి తెలియడం లేదు, కానీ సూపర్ మార్కెట్ లో చాలా ఎక్కువ రేటు ఉన్నాయి ఇవి. చూడండి, ఒక చేతితో వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఇది సిజర్ తో కట్ చేస్తే బాగుంటది, మంచిగా వస్తాయి గుత్తులు గుత్తులుగా. నేను కొద్దిగా కోసిన తర్వాత ఈ వీడియో తీసిన తర్వాత మొత్తం కోసేసుకున్న తర్వాత చూపిస్తాను నేను. ఎందుకంటే ఇలా ఒక చేతితో తీస్తుంటే రావడం, ఇలా ఎండిపోయి అయితే వస్తున్నాయి, కానీ పచ్చిగున్నాయి అయితే రావడం లేదనమాట. కొద్దిగా కాయలన్నీ పాడైపోతున్నాయి. మనం ఆ గుత్తితో సహా మనం ఇలా మొత్తం కాయతో సహా మనం కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క కాయ తెంపలేము వీటిని. ఇవి డైరెక్ట్ గా తినేయచ్చు, లేదా సలాడ్లు ఉంటాయి కదా, సలాడ్లో వేసుకోవచ్చు. లేకపోతే మనం కర్రీస్, చట్నీ అలా చేసుకున్నప్పుడు కూడా మనం టమాటాలు ఎలా వాడుకుంటాం అలా వాడుకోవచ్చు. చూడండి, అది సిజర్ తోనే కట్ చేయాలి. ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను తీసుకుంటూ కట్ చేస్తున్నాను. ఈ ఎండిపోయిన అయితే ఈజీగా వస్తున్నాయి కాబట్టి చూపిస్తున్నాను. తర్వాత అన్ని కట్ చేసుకున్న తర్వాత మొత్తం చూపిస్తాను. అలాగే ఇక్కడ కొన్ని వంకాయలు, అలా టమాటాలు, కొంచెం పెద్ద టమాటాలు అలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా కోసేసుకుంటున్నాను. వీటిలో ఎండిపోయిన ముక్కలు, అలా వంకాయ ముక్కల్లో కూడా ఏమన్నా ఉంటే తీసేస్తాను. ఇవన్నీ తీసేసి వంకాయ, టమాటా, మిర్చి నారు కూడా పెట్టుకున్నాము. చూడండి, ఇవన్నీ కోసేసాను. వీడియోలో చూపించలేదు, కోసేసాను. అలాగే ఇవి పండు మిర్చీలు ఉన్నాయి కొన్ని, అవి కూడా కోసుకుంటున్నాను. నేను ఏమేమి కోసుకున్నాను అయితే 1-2 అలా చూపిస్తున్నాను వీడియోలో. మిగతాయన్నీ మొత్తం కోసిన తర్వాత చూపిస్తాను. ఇంకా మట్టి అవి కలుపుకుంటున్నాము. అందుకే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నేను కొద్దిగా వీడియో తీసుకుంటున్నాను, చిన్న వీడియోనే. మా పాప, మా వారు కొద్దిగా మట్టి కలుపుతూ ఇంకా వేరే మొక్కలు కూడా తీసేస్తున్నారు. నేను ఇంతవరకు చిన్న వీడియో తీద్దామనేసి తీస్తున్నాను. చూడండి, ఇవన్నీ చెర్రీ టమాటాలు. నిన్న వచ్చినాయి అనమాట గార్డెన్ లో. మొత్తం ఉన్నాయన్నీ కోసేసాము. అలాగే ఎండిపోయిన ముక్కలన్నీ కూడా తీసేసాం. చూసారు కదా, ఇవి మనకి టమాటాలు ఎలా యూజ్ చేసుకోవచ్చు అలాగే చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ తినొచ్చు,
సలాడ్లు పచ్చి కూరగాయలు అలా తింటారు కదా మామూలుగా, అలాంటి వాటిలో కూడా సలాడ్లు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, నేను ముక్కలని తీసేస్తూ ఈ చెర్రీ టమాటాలు కోసుకున్నాను ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అని కొట్టిన తర్వాత పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ చూడొచ్చు మీరు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.